ఫ్లవర్ కోసం భర్తను భార్య చంపడం, భార్యను భర్త చంపడం గురించి తరచూ వింటూనే ఉంటాం. కానీ ఓ భర్త మరో మగానితో అనైతిక లైంగిక సంబంధం పెట్టుకోవడం, ఇద్దరూ కలిసి కాపురం చేయడం, ఆ మగ లవర్ కోసం భార్యను చంపే కుట్ర చేయడం గురించి విన్నామా? వినలేదు కదా. ఇదేదో తేడాగా ఉందే అనుకుంటున్నారా? నిజమే. ఈ విచిత్రమైన ఘటన ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో చోటు చేసుకుంది. తన భర్త మరో మగానితో అనైతిక సంబంధం పెట్టుకుని ఏకంగా వేరు కాపురం కూడా నడిపిస్తున్నాడని, తన భర్త అతని ప్రియుడితో కలిసి తనను చంపేందుకు కుట్ర చేశారని ఓ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ధర్మవరం 2 టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తన భర్త దశరథితో పాటు అతని ప్రియుడు మన్సూరుద్దీన్ పై కంప్లైంట్ చేయగా కేసు నమోదు చేశారు ధర్మవరం పోలీసులు. ఎఫ్ఐఆర్ నంబర్ 26/2026 గా కేసు నమోదు చేశారు. అయితే కేసు కోర్టులో చూసుకుంటామని మహిళా భర్త దశరథి తెగేసి చెబుతున్నాడు. భర్త ప్రియుడు మన్సూర్ వల్లే నాకు ఈ దుస్థితి అని మహిళ ఆవేదన చెందుతుంది. తన ప్రాణానికి రక్షణ కల్పించి దశరథి నుంచి విడాకులు ఇప్పించాలని వేడుకుంటుంది. 2023లోనే దశరథిపై అతని భార్య వరకట్నం వేధింపులపై ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసింది. ఇక ఇప్పుడు అతను వేరొక మగాడితో అనైతిక బంధంలో ఉన్నాడని ఫిర్యాదు చేసింది మహిళ. తన వల్లే నాకు నా భర్త ఇలా తయారయ్యి, ఇతను నా భర్త నుంచి ఆస్తులు పొందడం కోసమే నా భర్తని ఇలా చేసి నా జీవితాన్ని నాశనం చేసినారు. ఇప్పుడు నన్ను చంపాలని కూడా చూస్తున్నారు. చూసాను, నేనున్నప్పుడే నేను పడుకున్నానని చెప్పి వాళ్ళ రూమ్ కి పెంచుకుంటాడు. మా ఇంట్లోనే ఇద్దరు కలిసి ఉన్నది నేనే చూసాను. తర్వాత మన్సూర్ ఒక్కడే వచ్చి ఇతను దాసు బయట ఉండి డోర్లాకేసి ఇతనితో నన్ను టార్చర్ చేసినాడు. మన్సూర్ నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ బయట పెడతానని చెప్పి నన్ను బాధ పెడుతున్నారు. చాలా ప్రాణం తీయాలని చూస్తున్నారు. నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ బయట పెడతానని చెప్పి నన్ను బాధ పెడుతున్నారు. చాలా